చూస్తూ ఉన్నాము. గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనలో తిరుమలను అన్య మతస్థుల అడ్డాగా మార్చారని వరంగల్ విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వును వాడడంపై సీరియస్ అయ్యారు ఆయన. లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు గత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయాలని చూస్తే గనుక వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఆయన. హిందువుల కలేబరాలతో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టేటువంటి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన కారణంగా విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కమిటీ రేపు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి తిరుమల తిరుపతి దేవాలయంలో జరిగే అవినీతి అక్రమాలు అపవిత్రంపై తక్షణమే విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, కోట్ల మంది దేవాలయాలను, హిందువుల భక్తులను అపవిత్రం చేసి వారి మనోభావాలను హత్య చేసి